దేశం మొత్తం దేశం తీసుకుంటే మినిమం ఒక 2-3 లక్షల మంది ఉంటారు ఇట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళే స్లీపర్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఒక పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. యాజ్ పర్ రూల్స్, సర్వీస్ రూల్స్ మీరు ఇన్ఫార్మ్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. ఏదండి అప్పటికే మ్యారేజ్ అయ్యి ఉంటాయండి? లేదు, ఇది ఇప్పుడే జరిగిందంట. ఓకే, రీసెంట్గా జరిగిందంట. సో దాని తర్వాత కూడా ఇన్ఫార్మ్ చేశాడా అది కూడా తెలియదు మనకి. అప్లై చేశారు, లాంగ్ టర్మ్ వీసా అంటున్నారు, సిటిజన్షిప్ అంటున్నారు. కానీ డౌట్ వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచే అమ్మాయి దొరికాడా, ఇక్కడ దొరకలేదా, డౌట్ వస్తుంది ఎవరికైనా. అండ్ సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడని చెప్తాడు. వాళ్ళ సిఆర్పిఎఫ్లో కూడా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు డెఫినెట్గా. అదే నాకు తెలుస్తుంది కదా, సిఆర్పిఎఫ్ ఒకటే కాదు, కొంతమంది టీచర్స్గా పనిచేశారంట 30 సంవత్సరాలు. పాకిస్తాన్ సిటిజన్స్ ఉండి భారతదేశంలో ఉండి సిటిజన్స్గా పనిచేశారు. అక్కడ ఉద్యోగం ఎట్లా వచ్చింది వాళ్ళకి? రేషన్ కార్డులు అవన్నీ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? పాస్పోర్ట్ ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఆధార్ కార్డు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఎవరు ఇస్తున్నారు? ఇదంతా మనం అనలైజ్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఫర్ షూర్ 2 లక్షల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇక్కడ. స్లీపర్ సెల్స్ అందరం చెప్పలేదు, కానీ వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. కొంతమంది అయితే అంటే మేము పెళ్లి చేసుకున్నాం, కొంతమంది 40 సంవత్సరాలు చూద్దాం అంటున్నారు.